దేశ భవిష్యత్తు యువతరం చేతుల్లోనే ఉందన్నారు ప్రధాని మోదీ. కంఫర్ట్ జోన్లోనే ఉండిపోకుండా రిస్క్ చేస్తేనే ఉన్నత స్థాయికి చేరగలరని చెప్పారు. భారత్, జపాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పెరగాలన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. బెంగాల్ అభివృద్ధికి ప్రధాని మోదీ సర్కార్ సహకరిస్తోందన్నారు బీజేపీ నేతలు. యువత కంఫర్ట్ జోన్ వదిలి వారు ఎంచుకున్న గమ్యాలను చేరుకోవాలన్నారు ప్రధాని మోదీ. రిస్క్ తీసుకుంటేనే ఉన్నత శిఖరాలకు చేరుతామని చెప్పారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నేషనల్ స్టార్టప్ డే వేడుకల్లో పాల్గొన్నారు. భారతీయ యువత సవాళ్లను పరిష్కరిస్తూ ముందుకెళ్తుందని తెలిపారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద స్టార్టప్ల దేశంగా భారత్ అవతరించిందన్నారు మోదీ. सिर्फ 10 साल में स्टार्टअप इंडिया मिशन एक रिवॉल्यूशन बन चुका है। भारत आज दुनिया का 3rd लार्जेस्ट स्टार्टअप इकोसिस्टम है। आज 45% से ज्यादा रिकॉग्नाइज्ड स्टार्टअप में कम से कम एक महिला डायरेक्टर या पार्टनर है। అంతర్జాతీయ సమస్యలు ఎదుర్కొనేందుకు భారత్, జపాన్ కలిసి పనిచేయవలసిన అవసరం ఉందన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. ఢిల్లీలో ఇండియా, జపాన్ 18వ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థిక స్థిరత్వం కోసం పరస్పరం సహకరించుకోవాలన్నారు జయశంకర్. We are leading democracies, we are the major economies of the world, and we have today not just an opportunity but also an obligation, a duty to shape the global order. And in the current uncertain global situation, it's even more important that we work closely towards shared strategic goals. దేశంలో కైట్స్ ఫెస్టివల్ తో ప్రజల మధ్య ఐక్యత పెరుగుతోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఢిల్లీలో 3వ ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివల్ ను సీఎం రేఖా గుప్తాతో కలిసి ప్రారంభించారు. కైట్స్ ఉత్సవాలకు ఢిల్లీని కేంద్రంగా మారుస్తామని చెప్పారు. భవిష్యత్తులో పతంగుల పండుగను నేషనల్ ఫెస్టివల్ గా గుర్తిస్తామని తెలిపారు అమిత్ షా. मित्रों, पतंग उत्सव इस समग्र देश की जनता को दिल्ली से जोड़ेगा और आगे ये जाकर समग्र देश का उत्सव बन सकता है. పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి ప్రధాని మోదీ సర్కార్ సహకరిస్తోందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. బెంగాల్కు కొత్తగా డజన్ కొత్త రైళ్లను గిఫ్ట్గా ఇస్తున్నట్లు చెప్పారు. హౌరా, గౌహతి మధ్య నడిచే తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ను రేపు ప్రధాని ప్రారంభిస్తారని తెలిపారు. మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ओवरऑल 13,000 करोड़ रुपए का बजट आज माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी वेस्ट बंगाल में रेलवे के डेवलपमेंट के लिए देते हैं। आज एनजेपी स्टेशन आप देख रहे हैं वर्ल्ड क्लास स्टेशन बनने के काम में चल रहा है। बहुत ही एडवांस स्टेज में पहुंच चुका है। बहुत अच्छा इसका डेवलपमेंट हो रहा है। దేశాభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుందన్నారు బీజేపీ నేతలు. అభివృద్ధి పనులను చూసి ప్రజలు బీజేపీని గెలిపిస్తున్నారన్నారు.